దేవుని మాట వినడం నేర్చుకోవడం. చాలామంది జనులు అనుకుంటారు మనం దేవుని వాక్కుని వినలేమని. వాస్తవానికి ప్రభు మనకి ఇప్పటికే చెప్పినట్లు చేస్తే ఆయన త్వరగా తర్వాత పని మనకు తెలియజేసేవాడు. మనకి ఇవ్వబడిన వాగ్దానం ఏంటంటే, మీరు ఇష్టపూర్వకంగా నాకు విధేయత చూపితే ఉత్తమమైనవి మీరు అనుభవిస్తారు. దేవుని మాట వినమంటే నేర్చుకోవడం ద్వారానే చేయగలుగుతాం. ఉదాహరణకి మనం బాగా మాట్లాడే వాళ్ళం అయితే ఆయన ఏమంటాడంటే, నిశ్చలంగా ఉండు, నేనే దేవుడని తెలుసుకో. కొన్ని ట్రాన్స్లేషన్స్లో మౌనంగా ఉండు. మన బలహీనతల్లో ఆయన బలం పరిపూర్ణమై ఉంది. మనకు స్థిర మనసు లేదు. మనం అవసరాల కోసం దేవుని దగ్గరికి వెళ్తాం. అయితే దేవుని ముందు మనం స్థిర మనసు కలిగి ఉంటే ఆయన మన సమస్యలు తీరుస్తాడు. ఓ భక్తుడు చెప్పాడు, మీరు దేవుణ్ణి ఏదైనా అడిగినప్పుడు మీ రిసీవర్ని ట్యూన్ చేయండి. ఆ క్షణంలో ఆయన స్పందించకపోయినప్పటికీ నిర్ణీత సమయంలో ఆయన స్పందిస్తాడు అని నిశ్చయించుకోండి. ఉత్తేజకరమైన ప్రయాణంలో ఆయన మనకి మార్గనిర్దేశం చేస్తాడు.